ముఖ్యంగా ప్రజలకు కూడా క్లారిటీ వచ్చింది. పాలేందో నీళ్ళేందో ప్రజలకు అర్థమైంది. సమర్థుడెవరో అసమర్థుడెవరో కూడా ప్రజలకు అర్థమైంది. గట్టోడెవడో వట్టోడెవడో కూడా ప్రజలకు అర్థమైంది. మాటల మనిషి ఎవరో చేతల మనిషి ఎవరో కూడా ఈరోజు రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకున్నారు. తెలంగాణ అనేవాళ్ళెవరో, తెలంగాణ పదము ఉచ్చరించని వాళ్ళెవరో కూడా రాష్ట్ర ప్రజలకు ఇవాళ అర్థమైతా ఉంది. అందువల్ల ప్రజలు ఇవాళ ఎంతో ఆసక్తిగా ఉన్నారు. మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. రేపు స్థానిక సంస్థల ఎన్నికలైనా రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా కూడా తప్పకుండా ప్రజలు బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదిస్తారు. అయితే బీఆర్ఎస్ ఎన్నికలని ఒకటో రాజకీయం అని ఒకటి కంటే కూడా తెలంగాణ ప్రజల గొంతుకగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ ప్రజల ఆకాంక్షల్లో నుంచి పుట్టినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ ప్రసవించిన బిడ్డ బీఆర్ఎస్ పార్టీ. మీరు చూడండి, ఇప్పుడు మొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మేము గోదావరి వరద జలాలను ఆంధ్రాకు తీసుకొని వెళ్తాం, బంకచర్ల గోదావరి లింకును మేము తీసుకుపోతామంటే ఎవరు ప్రశ్నించిండ్రు? ఒక్క బీఆర్ఎస్ ప్రశ్నించింది. ప్రభుత్వంలో ముఖ్యమంత్రి అడగడు, నీళ్ల మంత్రి అడగడు, బీజేపీ అడగదు. అరే గోదావరిలో నీళ్ళు ఎట్లా తీసుకుపోతావు? మా సమ్మక్క సాగర్కి అనుమతి రాలేదు, మా సీతమ్మ సాగర్కి అనుమతి రాలేదు, మా కాళేశ్వరం థర్డ్ ఫేజ్కి అనుమతి రాలేదు, మా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వార్దా ప్రాజెక్టుకు ఇంకా మీరు నీటి కేటాయింపులు జరపలేదు. మా అన్ని అక్కడనే పెట్టి నువ్వు వరద జలాల పేరు మీద గోదావరి జలాలను ఎట్లా తీసుకుపోతావని ఇలా గట్టిగా తెలంగాణ గొంతుకగా ప్రశ్నించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. నా కాంగ్రెస్ అడగలే, నా బీజేపీ అడగలే. కాంగ్రెస్కి ఏమో గురువు ఉన్నాడు, అడిగే ధైర్యం లేదు. బీజేపీ ఏమో పొత్తుల పార్టీ. మరి ఎవరైంది ఇలా తెలంగాణ గొంతుక? అధికారంలో ఉన్నా లేకపోయినా తెలంగాణ ప్రజల పక్షాన నిజాయితీగా నిలబడేటువంటి పార్టీ, ఉద్యమ పార్టీ అయిన బీఆర్ఎస్కే ఆ ఘనత దక్కుతుంది.